ఓం శ్రీ గురుభ్యో నమ. శృతులు ప్రామాణికముగా లేక ఉపనిషత్తులు అని కూడా అంటారు. శృతులని వాటి ప్రామాణికంగానే ఏ మానవుడైనా ఆధ్యాత్మికం ఆచరించాలి. భారతీయులందరికీ కూడా ఇదే శృతులే ప్రామాణికం. ఈ శృతులు ప్రామాణికంగా లలితా సహస్రనామాన్ని తీసుకుంటే శృతి ప్రామాణికంగా కొంతమంది కవులు లేకపోతే వలసవాద విద్య చదివిన వాళ్ళు రాసినటువంటి గ్రంథాలలో అనేకమైన బెనిఫిట్స్ మానవుడికి ఇస్తుంది అన్నటువంటి భావనతో రాసి ప్రజలని ఆధ్యాత్మిక పరంపరలుగా మారుస్తూ ఉంటారు వాళ్ళు. శృతి ప్రామాణికంగా అయితే లలితా సహస్రనామాన్ని తీసుకుంటే శ్రీమాత అనే తీసుకుంటే మన తల్లిని ఎవరిని మనం ఏమంటాం? మన తల్లిని అమ్మ అంటారు, కొన్ని చోట్ల మాత అంటారు, కొన్ని చోట్ల జనని అంటారు. ఇట్లా ఉంటుంది కదా ఎక్కడున్నా. శ్రీమాత అనరు కదా. శ్రీ అంటే ఏంటి? లక్ష్య సిద్ధి. మాత అంటే తల్లి. శృతి ప్రామాణికంగా పరబ్రహ్మం రెండు రూపంలో ఉంటాడు. ఒకటి సగుణాకారం, రెండు నిరాకారం. రెండు నువ్వే అని శృతులు చెబుతున్నాయి. సగుణాకారంగా ఉన్నప్పుడు నువ్వే శ్రీమాత. బయట ఎక్కడో శ్రీమాత ఉండదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ తల్లి కొంతకాలం తర్వాత చనిపోతూ ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా వాడికి ఆపదలు వచ్చినప్పుడు వాడు అమ్మ అమ్మ అంటాడు కదా. అప్పుడు లేని తల్లిని ఎలా తలుచుకుంటాడు? అంటే వాడిని వాడే తలుచుకుంటున్నాడు. అదేంటంటే మరి ఇట్లా చెబుతున్నారు. మరి ఆ పురాణాలు అలా ఉంది, గ్రంథాలు అలా ఉంది. బయట ఎక్కడా ఏమీ ఉండదు. రమణ మహర్షి తీసుకోండి, ఆయన కావ్యకంఠ గణపతి ముని సంవాదంలో ఏమంటాడు? మీరు గిరి ప్రదక్షిణ అవసరమా స్వామి అంటే, అవసరం లేదు. నేను స్నానం చేసినప్పుడు నా శరీరం శుభ్రం కడుక్కున్నప్పుడు మనసు ప్రశాంతత చెందుతుంది. అదే ప్రకారం నేను గిరి ప్రదక్షిణ చేస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. బయట ఏదో ఉంది అని తిరగట్లేదు నేను. అక్కడేదో శివలింగం ఉంది, అది దానికి దండం పెడుతున్నా అనుకోవద్దు. నన్ను నేను గుర్తించుకోవటానికి, నేను ఇది అని తెలుసుకోవటానికి చేస్తున్నాను. ఇది నా సగుణాకారంగా నేను చేస్తున్నా. నేను కూర్చున్నప్పుడు నేను నిరాకారం అంటాడు. దీనికి ఎట్లా అంటే ఆలోచన. శృతులు ఏం చెబుతున్నాయి, వేదాలు ఏం చెప్తున్నాయి? ఆలోచన అంటే ఏంటి? మంత్రము. మంత్రానికి ఇంకొక పేరే ఆలోచన. దీనిని భారతీయులకి గత ఒక 50 సంవత్సరాలు దగ్గరగా నుంచి పరంపరంగా అలవాటు చేసేసారు. మీరు ఆ గుడికి వెళ్ళండి, ఈ బెనిఫిట్స్ వస్తాయి, ఈ గుడికి వెళ్ళండి. ఏ గుళ్ళో ఏ బెనిఫిట్స్ ఎవరికి రావు, శృతులు అంగీకరించవు. అదేంటండి మరి వాళ్ళు మన బాల్య అవస్థ ఆధ్యాత్మిక పరులకి మాత్రమే ఫిజికల్ ఆధ్యాత్మికం. బాల్య అవస్థ అంటే ఏంటి? ఇప్పుడు ఒక దరిద్రం అనుభవిస్తున్నాడు, తర్వాత ఆ దరిద్రం వలన సరి అయిన ఆహారం తీసుకోలేడు. ఆ ఆహారం తీసుకోకపోతే శరీరంలో రసాయనికములు సరిగా హార్మోన్స్ అవి పనిచేయవు. పనిచేయనప్పుడు వాడికి ఏమవుతుంది? సైకాలజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ సైకాలజికల్ ప్రాబ్లమ్స్ రాగానే ఎవడో ఒకడు వస్తాడు, పనికి మాలిన పొట్ట కూటివాడు వస్తాడు. నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముకో, ఆ మంత్రం చెయ్యి, అది చెయ్యి, ఇచ్చేయి, ఈ గుడికి వెళ్ళు, ఆ గుడికి వెళ్ళు. మంత్రం చేయమని సామాన్యంగా చెప్పడం, చెప్పినా ఎలాంటి మంత్రాలను శృతి విరుద్ధమైనవి చెబుతారు. శృతుల్లో మంత్రాలు చేయాలంటే వాడిని వాడే పరబ్రహ్మంగా తెలుసుకోవటం కదా. అది చెబితే వాడికి వ్యాపారం సాగదు కదా. వాడు అది చెప్పకుండా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అది చేయి, ఆ దానం చేయి, ఈ దానం చేయి, ఈ చేయి, ఆ జపం చేయి, ఇవన్నీ చేయించు అని చెప్తూ ఉంటాడు. వీడి సైకాలజికల్ ప్రాబ్లమ్స్ అసలు ఏంటి? వీడి దరిద్రం అనుభవిస్తున్నాడు. వీడి సహజంగా ప్రాప్తించిన కర్మ ఫలితం అనుభవించడానికి ఇష్టపడతలేదు. వీడు రోల్స్ రాయల్స్లో తిరగాలని కోరుకుంటున్నాడు. దాంతో ఆటోమేటిక్ ఈ కర్మలన్నీ వస్తుంటాయి. 2 అనారోగ్య సమస్యలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు మనం చేసినటువంటి కర్మలను బట్టి రోగాలు వస్తాయి. కొన్ని ప్రారంభ కర్మను బట్టి వస్తాయి.
ప్రారబ్ధ కర్మ నుంచి వచ్చిన రోగాలు ఏంటంటే ఏదైనా ఒక ఆలోచన అంటే మంత్రము, మంత్రం అంటే ఆలోచన, అవి చేస్తే ఏమవుతుందంటే ఆ రోగాలకు సంబంధించిన జ్ఞానం కలగటం కానీ వాటి నివారణ కానీ అవన్నీ అవగతం అవుతాయి. అవేమీ తెలుసుకోకుండా వారెవడో మృత్యుంజయ హోమం చేయమన్నాయండి, వీడి ధన్వంతరి హోమం చేయమని, ఏ హోమాలు చేసినా నీ సగుణాకారమైన నువ్వు నీ లోపలికి వెళ్ళి అక్కడ దాన్ని ఆలోచన చెయ్యందే తగ్గదు. అయితే యాదృచ్ఛికముగా దాని టైం వచ్చే జరిగినప్పుడు నువ్వు ఆ దేవుడి వల్ల జరిగిందని భ్రమిస్తున్నావు. అంతేగాని సత్యముగా, నిత్యముగా, శాశ్వతంగా, వేద ప్రామాణికంగా ఏ ఉపనిషత్తు బయట దేవుడు ఉన్నాడు అని చెప్పదు. నువ్వే పరబ్రహ్మము, నీలోనే సర్వం ఉంది అని నేను ప్రతిరోజు లలితా త్రిశతిలో కూడా ఉపనిషత్తు ప్రామాణికంగా కూడా చెప్తూ ఉన్నాను. ఇవి ఏమని చెప్తున్నారు ఋషులు? అందుకనే సర్వమానవాళి వేదాలు చదవలేని వాళ్ళందరూ కూడా శ్రీ విద్య తెలుసుకోండి. తెలుసుకున్నప్పుడు మీరు దానిని ఆటోమేటిక్గా శ్రీ విద్యలోకి వచ్చిన ప్రతి ఒక్క మానవుడు పురస్చరణ చేస్తాడు. పురస్చరణ చేసినప్పుడు వాడికి బయట ఉన్న ప్రకృతి పంచభూతములు, తనలో ఉన్న ప్రకృతి పంచభూతములు అవగతమవుతాయి. ఎప్పుడైతే వాడు తెలుసుకుంటాడో వాడు అంధ పరంపర నుంచి బయటికి వస్తాడు, వాడికి ఏ సమస్యలు ఉండవు అని ఋషులు చెప్తున్నారు కదా ప్రతి శృతిలో. ఇప్పుడు శ్రీమాతని తీసుకున్నావో ఈ లలిత సహస్రనామంలో శ్రీమాత అంటే ఏంటి? శ్రీ ప్లస్ మాత, లక్ష్య సిద్ధి కలిగిస్తుంది తల్లిలాగా. ఎవరికి? నువ్వు ఏ ఆపద వచ్చినా సరే నీలోకి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వే ఆ లక్ష్య సిద్ధి నీకు కలిగే జ్ఞానం నీకు వస్తుంది. అంతేగాని నువ్వు నీ తల్లిని నువ్వు అమ్మ తప్పు లేదు, ఆమెను కన్న తల్లి ఎవరు, ఆమెను కన్న తల్లి ఎవరు, ఇలా వెళ్తూ ఉంటే నువ్వు పిలుస్తుంది ఎవరిని అనేది నీకు అర్థమవుతుంది. శ్రీ పెట్టావు కదా, ఆ విధంగా లక్ష్య సిద్ధి కలిగిస్తుంది, నీకు అమృతతత్వం కలిగిస్తుంది. ఇవన్నీ కలిగించేదే శ్రీ విద్య అని చెప్పి చెప్తున్నాయి. మరి మేము ఈ ఆధ్యాత్మికం ఆచరిస్తున్నామండి, ఆ ఆధ్యాత్మికం ఆచరిస్తున్నామంటే ఏ ఆధ్యాత్మికంలో అయినా సరే బాల్యావస్థ అంటే మన ప్రారబ్ధ కర్మ బాగలేనటువంటప్పుడు, అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి బయట దేవుడు ఉంటాడు, కనపడతాడు. గుర్తుపెట్టుకోండి వాడికి. ఎందుకంటే ఈ రెండింటి వలన ప్రాబ్లమ్స్ వలన వాడు అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. అందుకని ఆ రెండు ప్రాబ్లమ్స్ నివారణ కొరకు ఏం చేయాలి? శ్రీ విద్య చేసుకుంటే వాడికి స్లోగా వాడిలోకి వాడు వెళ్ళి వాడి దరిద్రానికి కారణం తెలుసుకొని వాడికి సంబంధించిన వాడు కొన్ని ఇంప్రూవ్మెంట్లు చేసుకుంటాడు. వాడితోనే ఆ దరిద్రం పోవాలి. వాళ్ళ పిల్లలు అనుభవించకుండా వాడు జాగ్రత్తగా ఉండి వాళ్ళ పిల్లల్ని చదివించి మంచి దారిలోకి తీసుకెళ్తాం జరుగుతుంటుంది. ఇలా అనేకమైన నిగూఢమైనటువంటి విషయాలు బయట లోపల కలగలిపి ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎందుకు చెయ్యాలి? ఆలోచించండి. శృతులు చెప్పింది పాటించాలి. శృతుల్లో లలితా సహస్రనామం అనేది శృతి ప్రామాణికమైంది. అందులో వచ్చేసి ఎవరో దాన్ని గూఢార్థంగా రాసినా, ఏది రాసినా, ఎవరు రాసినా రాయకపోయినా మీరు ఆలోచించండి. మన తల్లిని ఎవరు మనం రోజు శ్రీమాత అనం కదా. మీ తల్లి రోజు శ్రీమాత అని ఎవరినంటుంది, వాళ్ళమ్మ ఎవరినంటుంది. ఈ విధంగా చేసుకుంటూ పోతే నీ లోపల ఉన్న సగుణాకార పరబ్రహ్మముని నువ్వే పిలుచుకుంటున్నావు. నాకు సమస్య వచ్చింది కాపాడు అని. అప్పుడు నీకు ఆలోచన వస్తుంది. ఇంకా లోతుగా చెప్పాలంటే శ్రీమాత అనే దానికి ఇటు శ్రీము అటు శ్రీము పెడితే ఈ పంచాక్షరి మంత్రం అంటారు. చాలామంది ఈ పంచాక్షరి మంత్రం చేస్తున్నాం, శివుడిది ఓం నమ శివాయ అని అంటే అది పంచాక్షరి కిందకి రాదు కదా. ముందు ఓం పెడుతున్నావు కదా, ఓం పెట్టినప్పుడు 6 అక్షరాలు అవుతాయి కదా, పంచాక్షరి అనరు కదా దాన్ని. ఈ విధంగా ఈ జ్ఞానం అనేది ఎప్పుడు కలుగుతుందంటే నీలోకి నువ్వు వెళ్తే కలుగుతుంది, లేకపోతే కలగదు. మీరు ప్రతిదీ ఆలోచించుకోండి. నేను చెప్పినవైనా నేనేం చెప్తున్నాను మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకోమంటున్నాను. మీరు అనవసరంగా తొందరపడి గుళ్ళు గోపురాలు స్వామీజీలు పీఠాధిపతులు పురాణ ప్రవచనం మాటలేని డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా
శృతులు అంగీకరించింది చెయ్యండి. మీలోకి మీరు వెళ్ళటము, లేకపోతే ఏదో ఒక మంత్ర సాధన అంటే ఆలోచన, మీకు ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? శృతులు అంగీకరించినవి అనేక ఆలోచనలు ఉన్నాయి. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి మమ దారిద్ర్య విధ్వంసిని కురు కురు నమః. ఈ విధమైన ఆలోచన నిరంతరం చేయటం వలన నీకు దరిద్రం తప్పిపోతుంది. శృతులు చెప్పినాయి ఆ మాట. నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా దరిద్రం తీరదు, నీలోకి నువ్వు వెళ్తేనే తీరుతుంది. ఆలోచించండి. స్వస్తి.